ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ దినం మీకొక అద్భుతమైన దినము. దేవుడు మీకొక అద్భుతం చేసి ఆనందింపజేయబోచున్నారు. ఏదో ఒక కార్యమును గురించి భయపడుచున్నారు కదా, అది మారబోచున్నది. ఏదో ఒక మనిషిని వలన డిస్టర్బ్ అగుచున్నారు కదా, ఆ పరిస్థితిని ప్రభువు మార్చబోతున్నారు. కనుక ఇది ఎలా మారునని అనుకుంటున్నారా? ఇది ఎవరి దగ్గర చెప్పాలి, ఎవరు సహాయం చేయదురని అనుకుంటూ కలవరపడుచున్నారా? దేవుని ఒక మాటను చూడండి. ఇది విశ్వాసపు మాట. దీన్ని మీరు ప్రార్థనలో చెప్పాలి. హెబ్రీ 13వ అధ్యాయము 6వ వచనములో, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చెయ్యగలడు. ఇలా ఎప్పుడైనా చెప్పారా? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చెయ్యగలడు అని చెప్పండి. దేవుడు దాన్ని చూచును. నా బిడ్డ నా మీద ఎంత గొప్ప విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినది నేనే సహాయము చెయ్యాలని దేవుడు అద్భుతం చేయుదురు. కనుక నేనిలా చెప్పి ఉన్నాను. కొన్నిసార్లు మనుషుల వల్ల చాలా ఇబ్బందులు, వారు భయపెట్టుదురు, ఇబ్బందికి గురవుతాము, డిస్టర్బ్ చేస్తారు కదా. నేను చూసి ఉన్నాను. అలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు నేను ఈ వాక్యమును చెప్పి దేవుని స్తుతించెదను. దేవా, మీరు నాకు సహాయకులు, నాకు సహాయం చేయువారు, మీరు నాకు సహాయం చేయువారు. ఇట్టి పరిస్థితుల్లో మీరు నాకు సహాయం చేయు దేవుడిగా ఉన్నారు. నేను భయపడను. మనుషులు నాకేమి చెయ్యగలరు? వారు నన్నేం చెయ్యగలరు? అందువలన నేను భయపడను. ఊరికే భయపెట్టగలరు, అంతే. దానిపైన ఏం చెయ్యగలరు? అబద్ధపు నేరం మోపగలరు, అంతే కదా. మనల్ని పరిహాసం చెయ్యగలరు, అంతే కదా. అంతకు పైన నన్నేమి చెయ్యగలరు? నేను భయపడను దేవా. అలా చెప్పి విశ్వాస ప్రకటన చేసి స్తుతించినప్పుడు సాతానుడు సిగ్గుపడిపోతాడు. ఎందుకంటే కొందరు దుష్ట మనుషుల ద్వారా మిమ్మల్ని భయపెట్టి మీరు సోలిపోవునట్లు ప్రయత్నము చేయును. మీరేమి చెప్పాలి? సాతానా, నేను భయపడను, ప్రభువు నాకు సహాయకుడు, కనుక నేను మనుషుల కార్యములను గురించి నేను భయపడను, ఆయన నాకు సహాయము చేయును. అలా చెప్పిన వెంటనే మీలో ఒక మార్పు కలుగును. మొదట మీలో మార్పు కలుగును, ధైర్యము కలుగును, సంతోషము కలుగును, నూతన బలం కలుగును, పరిస్థితులు మారును, 2 కార్యములలో మార్పు చూసెదరు. ఇప్పుడు మీరు చెప్పాలి, హృదయంలో చేపెట్టుకొని, ప్రభువా, మీరు నాకు సహాయకుడు, కనుక నేను భయపడను. ఈ పరిస్థితిని చూసి, ఈ మనుషులు భయపెట్టుట చూసి నేను భయపడను. మీరు నాకు సహాయం చేయు దేవుడవు. మనుషుడు నాకేం చెయ్యగలడు? మీరు నాకు తోడుగా ఉన్నప్పుడు నరమాత్రుడు ఏం చెయ్యగలడు? నా తల వెంట్రుకలను కూడా మీరు లెక్కించి ఉన్నారు. నా తల వెంట్రుకల గురించి అంత అక్కర కలిగి ఉంటే నా మీద మీరు ఎంత అక్కర కలిగి ఉంటారు? ఎవరు ఏం చెయ్యలేరు అని చెప్పండి. మీ విశ్వాసమును దేవుడు చూచెదరు. నా కుమారుడు, నా కుమార్తె నా మీద ఎంత విశ్వాసం ఉంచినారు అని వెంటనే వైరాగ్యంతో ప్రభువు దిగెదరు. నేను అలాగే చెప్పేదను, దేవా, భయపెట్టుచున్నారు, నన్ను బెదిరించి చూస్తున్నారు, నన్ను స్తంభింపజేయుచున్నారు, నన్ను పరిహాసం చేస్తున్నారు, లేనిపోనివి చెప్పి నన్ను సోలిపోనట్లు చేయుచున్నారు. అయితే నేను దేనికి భయపడను, కలత చెందను, సోలిపోను. ఎందుకంటే మీరు నాకు తోడుగా ఉన్నారు, నాకు సహాయం చేయుచున్నారు. ఈ మనుషులు నాకేం చెయ్యగలరు? కూర్చుని మాట్లాడతారు, అంతే కదా. దూరం నుండి భయపెట్టుదురు, అంతే కదా. దానిపైన ఏం చెయ్యగలరు? మీరు నాకు ఉన్నారు అని చెప్పి స్తుతించడం ప్రారంభిస్తే హృదయంలో మార్పు కలుగును, పరిస్థితుల్లో ఒక మార్పు కలుగును, గొప్ప అద్భుతమును చూచెదరు. చెబుతారా? హృదయంలో చేపెట్టుకుని, దేవా, ప్రభువా, మీరు నాకు సహాయకులు, నేను భయపడను. ఏ నరమాత్రుడు నన్ను నాశనం చెయ్యలేడు, ఏ మనుష్యుడు నాకు కీడు చెయ్యలేడు. మీరు నాకు సహాయకులు, కనుక నేను భయపడను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.